హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్టు. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నేను వచ్చేసి సమోసా అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్. ఇంట్లో ముందుగా ఏం తీసుకోవాలో చూద్దాం మనం. ఇక్కడ నేనైతే కొంచెం మైదా పిండి తీసుకొని అందులో తగిన వాటర్ పోసి పిండిని ఒక ముద్దలాగా అయితే కలిపేసి కాసేపు అయితే పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత స్టఫ్ కోసం వచ్చేసి రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ కడాయి అయితే స్టవ్ మీద పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే ఆయిల్లో వేసి, తర్వాత ఒక స్పూన్ అంటే సాల్ట్ వేసి పచ్చిమిర్చి మిరపకాయలు అయితే వేగనిస్తున్నాం ఫ్రెండ్స్. ఆయిల్లో మంచిగా వేగేదాకా అయితే మనం కలుపుతూ ఉండాలి. ఇలా స్టఫ్ కోసం అయితే స్టఫ్ బాగా ఉంటే మనకు సమోసా అనేది టేస్టీగా ఉంటుంది. తర్వాత ముందుగా కలిపెట్టుకున్న మైదా పిండిని అయితే మనం 2 ముద్దలుగా తీసేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా 2 ముద్దలుగా చేసేసుకొని పిండిని అయితే చపాతీలాగా ఒత్తేసుకుంటున్నాం. ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ సమోసా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను కాకపోతే మైదా పిండితో చేస్తున్నాను. అలాగే స్టఫ్ను కూడా మధ్య మధ్యలో అలా చూస్తూ ఉన్నాను. తర్వాత కొంచెం పసుపు వేసి స్టఫ్ను కలిపేస్తున్నాను ఇలా. తర్వాత చపాతీ పిండిలాగా ఒత్తుకున్న తర్వాత మనం చూడండి అన్ని వైపులా ఇలా ఒత్తేసుకుంటున్నాను పిండిని అనేది. తర్వాత 4 వైపులా వేసి ముద్దలు అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా రేకు చేసుకున్న తర్వాత 4 వైపులా సమానంగా ఉండేటట్టు మిగిలిన ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇంట్లో బాబుకి అయితే బయట ఫుడ్ పెట్టడం నాకు అసలు ఇష్టం ఉండదని, అందుకనే ఇంట్లో అప్పుడప్పుడు ఇలా స్నాక్స్ లాగా తయారు చేస్తుంటాను. నేను ఇంట్లో బయట ఫుడ్ అంత హైజీనిక్గా ఉండదు కదండి, అందుకే నేను ఇంట్లో ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటాను బాబు కోసం అనేది. బయట ఫుడ్ మైదా పిండి మంచిది కాదు తెలుసు అండి నాకు కూడా అది, కానీ అప్పుడప్పుడు పెడుతుంటాను. డైలీ అయితే నేనేం పెట్టనండి. చూడండి సమోసా ఎలా చేస్తున్నానో మీరే. అందులో వచ్చేసి స్టఫింగ్ అయితే పెడుతున్నానండి నేను. స్టఫ్ ముందుగా మనం రెడీ చేసుకున్న స్టఫ్ అయితే అందులో పెట్టేసాను. తర్వాత అక్కడ ముందు మనము ఒక బౌల్లో మైదాలో వాటర్ పోసి మనం చిలిపిలా కలుపుకొని అలా పూసేసుకున్నాం అనుకోండి. తర్వాత మనము అలా పెట్టేసుకోవచ్చు. ఎక్కడన్నా గ్యాప్లు ఉన్నా మనం పిండితో ఇలా కవర్ చేసేయచ్చండి. తర్వాత ఇలా సమోసాలని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి సమోసాలన్నింటినీ కూడా ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై అయితే చేయాలండి. చూడండి అన్ని సమోసాలు ఇలా అయితే నేను రెడీ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకుంటున్నాను. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సమోసాలు ఎలా చేసినా టేస్టీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా బయట కొన్న వాటిలోనే టేస్టీకి అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఇలాంటి సమోసాలు అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. షేప్ ఎలాగుందంటే టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి.